చేరేసిన ప్రియులందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. రవి మనోహర్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఈ ఉదయకాలం మీ పాసనలో మేము చేరి రావడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రములు. ఇకను ప్రారంభిస్తుండగా ఆరంభం నుండి అంతం వరకు మీ కాపుదల భద్రత మాకు కలుగుచే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏది రాకుండా, మరి వాతావరణాన్ని కూడా మీ ఆధీనంలో ఉంచుకొని ఇబ్బంది లేకుండా నడిపించమని, ముఖ్యంగా వాక్యం చెప్పే మీ దాసునికి మా ప్రభు ఎలాంటి ఆటంకం లేకుండా జరిగించమని మా ప్రాణప్రింట యేసుక్రీస్తు పరిశుద్ధ నామన స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన డాక్టర్ రవి మనోహర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మధ్య పాట పాడుటకు వసల పాల్ గారు రేణిగుంట నుంచి పాట పాడుతున్న బ్రదర్ను పాల్ బ్రదర్ వందనాలు అందరికి వందనాలు. పాట పాడు. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. వెంటాడే భయములైనా వీడని అపజయములైనా, వెంటాడే భయములైనా వీడని అపజయములైనా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. సత్యము బోధించు దేవుని బడి ఇది, ప్రేమను చాటించు మమతల గుడి ఇది. సత్యము బోధించు దేవుని బడి ఇది, ప్రేమను చాటించు మమతల గుడి ఇది. శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా, శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. శాంతి ప్రసాదించు దీవెన గృహమిది, స్వస్థత కలిగించు అమృత జలనిధి. శాంతి ప్రసాదించు దీవెన గృహమిది, స్వస్థత కలిగించు అమృత జలనిధి. కుదుట పడని రోగమైనా, ఎదను తొలచు వేదనైనా, కుదుట పడని రోగమైనా, ఎదను తొలచు వేదనైనా
తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి. వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి. వందనీయుడేసుని చేరండి. వందనాలు అంకుల్, అందరికీ వందనాలు. వందనాలు. చక్కటి పాడు గారిని ఫస్ట్ పాల్ గారు చేసుకుంటున్నాం. తన యేషేబు గారు ప్రార్థన ప్రార్థన చేసుకున్నాం. వందనాలు అంకుల్. వందనాలు. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం గల మా దేవ, నిరంతరము స్తోత్రార్హుడమైన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలమున తండ్రి మాకిచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. గత రాత్రంతా కూడా ప్రభువా, నీ కృపను బట్టి మాకు మంచి నిద్రనిచ్చి ఉదయకాలమున లేచి నాయన మరి రీతిగా విమరాలు ఎటువంటి అంతరాయం లేకుండా నడిపించి మాయం పొందమని, చేరువచ్చిన వారందరినీ దీవించమని, ఇదిగో నాయన రావాల్సిన వారిని నడిపించండి. చివరి వరకు నాయన మరి వాక్యం అందరం విని గ్రహించి నాయన వాక్యానుసారంగా జీవించుటకు మీ కృప దయచేయమని, అంతేకాకుండా నాయన మరి ప్రభువా, ఎవరికి అవసరమైన సంగతులు నాయన మీరు నేను బోధించిన వింటున్నారో, వాక్యం అందించిన వింటున్నారో మీరే సహాయం అందించి మయం పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన యేషేబు గారికి దేవానందం గారు అసరాపేట నుంచి దైవజనులు వాక్యం అందించుకుండగా మన శ్రద్ధతో విన్నాము. వందనాలండి పాల్ గారు, వందనాలు. అందరికీ కూడా వందనాలు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతి వగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. మరొక లేఖన భాగాన్ని కూడా యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలుగా చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాని భక్షించి తిని, అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను. మరొక లేఖన భాగాన్ని ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం నుండి చదువుకుందాం. 8, 9, 10 వచనాలు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనుమని చెప్పుట వింటిని.
నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని నేను అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము, అది నీ కడుపునకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. కానీ నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. చదవబడిన ఈ 3 లేఖన భాగాలను కూడా దేవుడే తన ఆత్మ ద్వారా దీవించి ఈ ఉదయకాలం ఈ జూమ్ మాధ్యమం ద్వారా చేరువచ్చిన మనందరికీ అర్థమవ రీతిలో మనకు పంచిపెట్టునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యం వినడానికి, అదేవిధంగా పరిశుద్ధులముగా సహవాసం చేయడానికి దేవుడు మనకి ఈ ఉదయకాల సమయాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, అదేవిధంగా ఈ జూమ్ మాధ్యమం ద్వారా అవకాశాన్ని ఇచ్చాడు. అందును బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మనము 3 సందర్భాలను చూసాం, 3 భక్తులను చూసాం. మొదటగా ఇర్మియా, రెండవదిగా యెహెజ్కేలు, మూడవదిగా యేసు ప్రభువారి శిష్యుడైనటువంటి యోహాను. ఈ 3 భక్తులు ఒకే అనుభవం గుండా పయనించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఏమిటి ఆ అనుభవం అంటే, దేవుని మాటలు భుజించే అనుభవం. ఈ మాట మనకి కొంత అసహజంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఇర్మియా అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటున్నాడు. మాటలు దొరికితే వాటిని భుజించాడట. రెండవదిగా యెహెజ్కేలు అంటున్నాడు, దేవుని మాటలు వ్రాయబడినటువంటి గ్రంథాన్ని నేను భక్షించి తిని అన్నాడు. యెహెజ్కేలేమో, ఇర్మియా ఏమో నేను భుజించాను అన్నాడు దేవుని మాటలు. యెహెజ్కేలు అంటున్నాడు నేను భక్షించాను అంటున్నాడు. మూడవదిగా యేసు ప్రభువారి శిష్యుడైన యోహాన్ అంటున్నాడు, దేవుని మాటలు వ్రాయబడినటువంటి ఆ గ్రంథాన్ని నేను తినివేసి తిని అంటున్నాడు. ఈ అనుభవం ఏంటి? సహజంగా ఇది అక్షరార్థమైనటువంటి లిటరల్ మీనింగ్ లో మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈనాడు ఇర్మియాకి ఇవ్వబడినట్లుగా, యెహెజ్కేలుకి ఇవ్వబడినట్లుగా, యోహానుకి ఇవ్వబడినట్లుగా మనకి కూడా ఈ దైవ గ్రంథం ఇవ్వబడింది. మనకి కూడా ఇవ్వబడింది. ఇర్మియాకి ఇవ్వబడినట్టు, యెహెజ్కేలుకి ఇవ్వబడినట్టు, యోహానుకి ఇవ్వబడినట్టు ఈ గ్రంథం మనకి ఇవ్వబడింది. మనం కూడా ఏం చేయాలి? ఈ గ్రంథాన్ని భుజించాలి, ఈ గ్రంథాన్ని భక్షించాలి, ఈ గ్రంథాన్ని తినివేయాలి. ఇది అక్షరార్థమైనటువంటి భావంలో మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఒక ఆత్మీయ భావంలో మనం తీసుకుంటే, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఈ గ్రంథాన్ని భక్షించి లేదా ఈ గ్రంథాన్ని తిని, ఈ గ్రంథాన్ని భుజించి ఇందులో ఉన్న మాటలు మీరు వెళ్ళి ప్రజలకు ప్రకటించండి అన్నారు. అలాగైతే దేవుని మాటలు వ్రాయబడినటువంటి ఈ గ్రంథాన్ని దేవుని సేవకులముగా, దేవుని పని చేస్తున్నటువంటి వారముగా మనం కూడా భక్షించాల్సిన అవసరం ఉంది. సేవకులు మాత్రమే కాదు సుమా, ప్రతి విశ్వాసి కూడా ప్రతి దినము ఈ గ్రంథాన్ని భుజించాల్సిన అవసరం ఉంది. భుజించటము అంటే దైవ గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవడం, దైవ గ్రంథాన్ని దేవుని సేవకులు మనకు బోధిస్తూ ఉండగా శ్రద్ధగా వినడం. దీని ద్వారా జరిగేటువంటి కార్యం ఏంటంటే, ఒక వ్యక్తి
ప్లేట్లో భోజనం పెట్టుకొని ఏ విధంగా అయితే ఆ భోజనాన్ని తన చేతులతోనో స్పూన్తోనో తీసుకొని ఆ ప్లేట్లో ఉన్నదంతా నోటి ద్వారా తన లోపలికి తీసుకుంటాడో, ఇన్నర్ మోస్ట్ అంతర్భాగాల్లోకి వెళ్ళిపోద్ది ఆహారం. వెళ్ళిన తర్వాత ఆహారం డైజెస్ట్ అయిపోయి ఆ డైజెషన్ సిస్టమ్ ద్వారా డైజెస్ట్ అయిపోయి శరీరం అంతా కూడా ఆహారం యొక్క శక్తి వ్యాపించిపోతుంది. శరీరంలోని ప్రతి భాగము ఆహారం ద్వారా శక్తి పొందుకుంటుంది. అలానే దేవుని వాక్యాన్ని కూడా మనము చదువుతూ ఉండగా, దేవుని సేవకుల ద్వారా వింటూ ఉండగా, ఈ దైవ గ్రంథములో ఉన్నటువంటి ఈ ఆత్మీయ ఆహారం కూడా మన లోపలికి వెళ్ళిపోవాలి. మన శరీరములోని అంతర్భాగాల్లో అది లీనమైపోవాలి. ఇది ఇక్కడ ఒక సింబాలిక్ మోడ్లో చెప్పబడినటువంటి మాట. అసలు ఎందుకు ఈ యొక్క గ్రంథాన్ని మనం భుజించాలి, లేదా భక్షించాలి, లేదా తినివేయాలి అంటే, భక్తులు ఏం చేశారంటే ఆ గ్రంథాన్ని తిన్న తర్వాత ఆ గ్రంథంలో ఏవైతే వ్రాయబడ్డాయో అవి దేవుడు ఎవరికైతే వెళ్ళి ఈ మాటలు చెప్పమన్నాడో, అందులో ఆ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు చెప్పమన్నాడో వారి దగ్గరికి వెళ్ళి ప్రకటించడం జరిగింది. వారికి ప్రకటించాలంటే ఇర్మియా కానీ, యెహెజ్కేలు కానీ, యోహాను కానీ ఆ గ్రంథాన్ని మొదటగా తినాలి. అంటే ఆ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులు వారి మట్టికి వారు సంపూర్ణంగా అనుభవ జ్ఞానంలోకి రావాలి. అనుభవ జ్ఞానంలోకి రావాలి. ఏదో పైపైన చదువుకున్నామంటే కుదరదు, లేదా పైపైన విన్నట్టు విన్నాము అంటే కుదరదు. ఎందుకు? ఒక బాధ్యత ఉంది. మొదటిగా ఆ వాక్యాలని వారు తాము ఆకళింపు చేసుకోవాలి. అంటే తమ మట్టుకు తాము వాటిని అన్వయించుకోవాలి. రెండవదిగా ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ మాటలు చెప్పమంటే వారికి చెప్పాలి, వారికి ప్రకటించాలి. అయితే ఈ ఉదయకాలం నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, మనం కూడా ఇలాంటి అనుభవంలోకి రావాలి అంటే ఎలాంటి అనుభవం? దైవ గ్రంథాన్ని భుజించే అనుభవం, దైవ గ్రంథమైనటువంటి బైబిల్ని భక్షించే అనుభవం, దైవ గ్రంథమైనటువంటి బైబిల్ని తినివేసే అనుభవం. అంటే అక్షరార్థంగా కాదు సుమా, ఆత్మీయంగా. బైబిల్ గ్రంథాన్ని మనం మన ఇన్నర్ మోస్ట్లోకి తీసుకొని బైబిల్ జ్ఞానాన్ని అది అనుభవ జ్ఞానంగా మార్చుకొని, ఏదైతే మనం చదువుకున్నామో, ఏదైతే విన్నామో దాన్ని మొదటిగా మనకు అన్వయించుకున్న దాని ప్రకారం మనం ప్రవర్తిస్తూ జీవిస్తూ, మూడవదిగా దేవుడు ప్రకటించమన్న వారికి ప్రకటించాలి. అది బోధకులైనా, సేవకులైనా, పెద్దలైనా, విశ్వాసులైనా ప్రతి ఒక్కరు కూడా చేయవలసినటువంటి పని ఇది. కాబట్టి ఆ విధంగా చేయాలంటే దైవ వాక్యాన్ని గురించి మనం తెలుసుకోవలసినటువంటి 7 సంగతులను మీకు చెప్పి నేను ఈ వర్తమానాన్ని ముగిస్తాను. ఈ 7 సంగతులు కనుక మనం తెలుసుకున్నట్లయితే దేవుని వాక్యం పట్ల మనకు ఆసక్తి. సహజంగా భోజనం అనగానే రుచికరమైనటువంటి భోజనం మనం ఆశిస్తాం. రుచికరమైన భోజనం మనకు దొరికితే ఒక్క మెతుకు కూడా ప్లేట్లో వదిలిపెట్టకుండా తింటాం. అలానే ఈ దైవ గ్రంథములో ఉన్నటువంటి దేవుని మాటలను గూర్చినటువంటి 7 సంగతులు కూడా మనం తెలుసుకున్నట్లయితే ఆ విధంగానే మనం భుజిస్తాం, భక్షిస్తాం, తినివేస్తాం. సహజంగా దేవుని సేవకులు అనగా ఇర్మియా కానివ్వండి, యెహెజ్కేలు కానివ్వండి, యోహాను కానివ్వండి,
దైవ గ్రంథం వారి చేతికి ఇవ్వబడినప్పుడు ఆ గ్రంథాన్ని తీసుకొని వారు దానిలోని కొన్ని పేజీలు లేదా బైబిల్ గ్రంథాన్నే వారి చేతిలో ఉంది అని మనం ఇప్పుడు మన ప్రజెంట్ బైబిల్ గ్రంథం వారి చేతిలో ఉంది అని మనం ఊహిస్తే, అందులో ఉన్నటువంటి 66 పుస్తకాల్లోని కొన్ని పుస్తకాలు తీసుకొని వారు తినలేదు. గమనించండి జాగ్రత్తగా. ఆదికాండం తీసుకొని లేదా మొదటి 5 గ్రంథాలు 5 పంచ గ్రంథాలు తీసుకొని వారు భుజించల, లేదా కీర్తనల గ్రంథం చింపుకొని వారు భుజించల, లేదా క్రొత్త నిబంధనలో సువార్తలు చింపుకొని భుజించల. అట్లా కొన్ని పుస్తకాలు అంటే 66లో నుండి కొన్ని పుస్తకాలు వారు భుజించడం కాదు, కానీ గ్రంథాన్నే వారు భుజించారు, భక్షించారు, తినివేశారు. అలాగైతే ఒక బోధకుని యొక్క అనుభవం ఎలా ఉండాలంటే, ఆదికాండం మొదలుకొని ఈనాడు వర్తమానంలో జీవిస్తున్న మనం ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు భుజించిన అనుభవంలోకి రావాలి మనం, భక్షించిన అనుభవంలోకి రావాలి మనం, తినివేసిన అనుభవంలోకి రావాలి మనం. ఎప్పుడైతే భోజనం చేస్తామో మన చక్కగా మన కడుపు నిండుద్ది. మొదటగా కడుపు నిండటం మాత్రమే కాదు, మనకు ఒక సంతృప్తి వస్తుంది. తరువాత ఆ లోపలికి తీసుకున్నటువంటి ఆ యొక్క ఆహారం జీర్ణమై మనకి శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలానే ఈ ఆత్మీయ ఆహారమైనటువంటి బైబిల్ గ్రంథంలోని ఈ 66 పుస్తకాలు కూడా మనం తినివేసినటువంటి అనుభవంలో గనక వచ్చినట్లయితే మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఒక సంతృప్తి, ఒక సంతోషం, అదేవిధంగా ఆరోగ్యం, ఆనందం, ఆత్మీయ సంతృప్తి, ఇవన్నీ కూడా మనకి అనుభవంలోకి వస్తాయి. అలా రావాలంటే వాక్యాన్ని గురించి మనం తెలుసుకోవాల్సిన 7 సంగతులను మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. మొదటిగా వాక్యము యొక్క రుచి మనం తెలుసుకోవాలి. we have to know the taste of the word of God. రెండవది, వాక్యాన్ని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే ది వాల్యూ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని మాటల యొక్క విలువను మనం తెలుసుకోవాలి. మూడవది, దేవుని మాటల యొక్క స్వచ్ఛతను మనం తెలుసుకోవాలి. we have to know the purity of the word of God. నాలుగవది, దేవుని మాటల యొక్క సత్యసంధత మనము తెలుసుకోవాలి. we have to know the truthfulness of the word of God. ఇక ఐదవది మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే దేవుని మాటల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది, అంటే we have to know the effectiveness of the word of God. ఇక ఆరవది మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటయ్యా అంటే దేవుని మాటలు పోల్చబడినటువంటి సంగతులు, అంటే దేవుని వాక్యం దేనితో పోల్చబడింది. we have to know the comparisons of the word of God. ఇక ఏడవదిగా మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటయ్యా అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తే దేవుని వాక్యం అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. 7 సంగతులు మనం తెలుసుకోబోతా ఉన్నాం. శ్రద్ధగా వినండి. ఆ 7 సంగతులు కూడా విశ్వాసులమైనటువంటి మనం, దేవుని సేవకులమైనటువంటి మనం, సంఘాల్లో పెద్దలుగా ఉన్నటువంటి మనం, సంఘాల్లో పరిచారకులుగా ఉన్నటువంటి మనం, యేసు రక్తంలో కడగబడిన విశ్వాసులుగా ఉన్నటువంటి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి సంగతులు. మొట్టమొదటి అంశంగా దేవుని మాటల యొక్క రుచిని మనం తెలుసుకుందాం. భక్తుల అనుభవాల నుంచే మనం చూద్దాం. చూడండి, యెహెజ్కేలు ఏమంటున్నాడు? దేవుని మాటలు నాకు దొరకగా నేను భుజించానని చెప్తూ ఇంకా ఏమంటున్నాడు ఆయన అంటే, చూడండి, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను. యెహెజ్కేలు 3:3. నేను దానిని భక్షించి తిని, అంటే దేవుడిచ్చినటువంటి గ్రంథాన్ని యెహెజ్కేలు భక్షించాడు. భక్షించి ఏమంటున్నాడంటే ఇప్పుడు తన అనుభవాన్ని చెప్తున్నాడు. అది నా నోటికి తేనె వలె మధురముగా
ఉండెను, అది నా నోటికి తేనె వలె మధురంగా ఉందట. యెహెజ్కేలు అనుభవం దేవుని వాక్యము యొక్క రుచి విషయంలో యెహెజ్కేలుకి ఎలా ఉందయ్యా అంటే తేనె వలె మధురముగా ఉంది. ఇక్కడ మనం చేరినటువంటి మనకి తేనె రుచి తెలియని వాళ్ళం ఎవరం కూడా లేము. ఒక మధురమైనటువంటి రుచి. ఏది ఒరిజినల్ గా పుట్ట తేనె అంటారు కదా, ఆ పట్టులో ఉన్నటువంటి తేనె, మధురమైనటువంటి రుచి. అదే చెప్తున్నాడు ఆయన, నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. చూడండి మరొక భక్తుని యొక్క అనుభవం ఎలా ఉందో మనం చూద్దాం. 119వ కీర్తనలో ఈ కీర్తనాకారుని యొక్క అనుభవాన్ని గనక మనం గమనించినట్లయితే 119వ కీర్తన 103వ వచనం కీర్తనాకారుడు అంటున్నాడు, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. మధురం అంటలేదు, ఎంతో మధురం అంటున్నాడు. జిహ్వ కంటే జిహ్వ నాలుకకి. ఇంకా ఏమంటున్నాడు, అవి ఆ దేవుని మాటలు ఆదికాండం మాత్రమే కాదు సుమా, లేకపోతే ఇర్మియా గ్రంథం మాత్రమే కాదు సుమా, కీర్తనలు మాత్రమే కాదు సుమా, పాత నిబంధన మాత్రమే కాదు సుమా, క్రొత్త నిబంధన, సువార్తలు, పత్రికలు, ప్రకటన గ్రంథం, ఇవన్నీ కూడా అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. చూడండి, ఆనాటి పాత నిబంధన భక్తులు వారికి అందుబాటులో ఉన్న పాత నిబంధన గ్రంథాలు భక్షించిన అనుభవంలో వారు చెప్తున్నారు. ఈనాడైతే మనకి సంపూర్ణమైనటువంటి గ్రంథం మన చేతికి ఇవ్వబడింది. అంటే మనకి ఎక్కువగా పదార్థాలు, ఉదాహరణకి ఈ రోజుల్లో పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఎలా ఉంటున్నాయి పెళ్లిళ్ళలో ఐటమ్స్ అంటారు కదా, పదార్థాలు సంఖ్య. పలాని వ్యక్తి 25 రకాల ఐటమ్స్ పెట్టాడంటే ఆ తర్వాత ఫంక్షన్ చేసి ఆయన వాటికి ఒక 5, 10 పెంచి 25, 35, 45 ఐటమ్స్ పెడుతున్నాడు. మరొక ఆయన ఇంకా వాటికి మించి. మనం ఇవన్నీ కూడా పేపర్లో చూస్తూ ఉంటాం. ఒక ఆయన 100 ఐటమ్స్ అంట. అంటే ఆ పెట్టిన ఐటమ్స్ అన్ని కూడా మనం తినడానికి ప్రయత్నం చేస్తాం. కనీసం అంటే శారీరకంగా మనం అవన్నీ మొత్తం అంతా తినలేకపోవచ్చు, కానీ టేస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు అందించినటువంటి పుస్తకములో ఉన్నటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలన్నీ కూడా అదే భక్తుని యొక్క అనుభవం. అవి అన్ని, కొన్ని కాదు అన్ని, నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి అంటున్నాడు. మరొక భక్తుడు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చూడండి, అదే కీర్తన గ్రంథం 19వ కీర్తన 10వ వచనం. ఇది దావీదు యొక్క అనుభవం, భక్తుడైనటువంటి దావీదు యొక్క అనుభవం దేవుని వాక్యం యొక్క విషయంలో. దేవుని వాక్యం గురించి పైన 9వ వచనంలో మాట్లాడుతూ, అవి తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను మధురమైనవి అంటా ఉన్నాడు. అవి తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను మధురమైనవి అంటా ఉన్నాడు కదా. ఇవి పాత నిబంధన భక్తుల అనుభవాలు అయితే, క్రొత్త నిబంధన భక్తుడైనటువంటి యోహాను కూడా, యేసు ప్రభు వారి శిష్యుడైన యోహాను కూడా దేవుని వాక్యం భక్షించినటువంటి, భుజించిన, తినివేసిన అనుభవంలో ఆయన ఆ రుచి గురించి చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే ప్రకటన 10:10లో మనం చూస్తే, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను అంటున్నాడు. ప్రియులారా గమనించండి, భక్తుల అనుభవాలు అంత అద్భుతంగా ఉంటే ఈ ఉదయకాలం సూటిగా మీతో ఒక ప్రశ్న వేస్తున్నాను. ఆ ప్రశ్న నాకు నేను కూడా వేసుకుంటున్నాను. దైవ గ్రంథం మనం భక్షిస్తున్నామా? ఒకవేళ ఆ విధంగా చేస్తే దాని రుచి ఎలా ఉంది నీకు? ఇది మనకు మనం ప్రశ్న వేసుకొని ఆలోచన చేద్దాం. అలాగైతే నీవు నేను ఈ ఉదయకాలం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, దేవుని వాక్యము యొక్క రుచి ఎరిగినటువంటి వారంగా ఉండాలి. వాళ్ళెవరో చెబితే సహజంగా ఎవరన్నా భోంచేసి వచ్చి భోజనం భలే ఉంది, పలాని పదార్థం భలే ఉంది, భలే రుచిగా ఉందని చెప్తే అది అతని యొక్క అనుభవం. విన్నవానికి అది ఊరికే తెలిసిన మాట అవుద్దు కానీ, జ్ఞానం అవుద్దు కానీ అనుభవ జ్ఞానం కాదు కదా. ఇప్పుడు అతడు కూడా వెళ్ళి ఆ భోజన పదార్థాలు తింటే అప్పుడు అతనికి అది వ్యక్తిగత అనుభవం అవుద్ది. అలానే విశ్వాసులమైనటువంటి మనలో ప్రతి ఒక్కరం కూడా వ్యక్తిగతంగా
దైవ గ్రంథము యొక్క రుచి ఎరిగిన వారముగా ఉండాలి అనేది మొదటి సంగతి. అందుకే మనము దేవుని వాక్యం యొక్క రుచిని ఎరిగిన వారంగా ఉండాలి. ఇక రెండవది దేవుని మాటల యొక్క విలువ. వీ హ్యావ్ టు నో ద వాల్యూ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్. మనం చూస్తే ఈ మాటల విలువ ఏంటి అంటే చూస్తే మనం 119వ కీర్తనలో 172వ వచనంలో భక్తుడు ఈ విధంగా దేవుని మాటల యొక్క విలువ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 72వ వచనం 119:72. ఇందులో భక్తుడు ఏమంటున్నాడు అంటే, నేను అవసరమైన మాటలే చదువుతాను, గమనించండి. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఒక వ్యక్తి ముందు దైవ గ్రంథాన్ని పెట్టాడు. మరొక ప్రక్కన ఆ వ్యక్తి ముందే వేల కొలది వెండి బంగారు నాణేలు పెట్టాడు. ఇప్పుడు ఆ భక్తుని అడుగుతున్నాడు, ఈ రెంటిలో ఏది నీకు మేలు అని అడిగితే ఈ కీర్తనాకారుడు ఏం చెప్పాడంటే, అయ్యా నాకు ఈ వెండి బంగారాలు ఈ వేల సంఖ్యలో ఉండొచ్చు కాక, కానీ ఇవి కాదు నాకు మేలు. ఇదిగో ఈ గ్రంథం, ఈ దైవ గ్రంథం నాకు మేలు, ఈ బైబిల్ నాకు మేలు అన్నాడు. ఆ విధంగా మరొక భక్తుని అనుభవంలో మనం ఇక్కడే ఇదే కీర్తనలో కనుక మనం చూస్తే 127వ వచనంలో 119వ కీర్తనలోనే 127వ వచనంలో ఈ కీర్తనాకారుడు అంటున్నాడు, బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి అంటా ఉన్నాడు. మళ్ళా ఇదే సేమ్ కంపారిజన్. బంగారం, గోల్డ్, అపరంజి, ఫైన్ గోల్డ్. గోల్డ్ లో కూడా మనకు తెలుసు రకాలు ఉంటాయి, క్వాలిటీ ఏంటయ్యా అంటే క్యారెట్స్ రూపంలో చెప్తారు. 19 క్యారెట్స్ అని, 20 క్యారెట్స్ అని, 24 క్యారెట్స్ అని, అంటే వాటి యొక్క విలువ విషయంలో. అలాగైతే ఇతని ఎదుట బంగారాన్ని పెట్టారు, విలువైనటువంటి బంగారాన్ని కూడా పెడితే ఇతడు కూడా అంటున్నాడు, వీటికంటే దేవా నీ ఆజ్ఞలే నాకు ప్రియము, అంటే ఫేవరెట్, నాకు అది చాలా ఇష్టంగా ఉంది అంటున్నాడు. అవే నాకు ప్రియమైనవి, ఈ బంగారం కాదు అంటున్నాడు. మరొక భక్తుడు కూడా ఏమి మాట్లాడుతున్నాడు చూద్దాం. 19వ కీర్తన, అది దావీదు యొక్క వ్యక్తిగత అనుభవం. ఇక్కడ మనం చూస్తే ఈ 19వ కీర్తన 10వ వచనంలో చూస్తే ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, ఈ దేవుని మాటలు బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి అని మనకు కూడా చెప్తా ఉన్నాడు. ఏంటది? బంగారం ఏంటి చూడండి, విస్తారమైన మేలిమి బంగారం అంట, ఫైనెస్ట్ గోల్డ్. విస్తారమైన అంటే అక్కడ ఏదో మనం అంటాం కదా సహజంగా, బంగారం అనగానే షావరిన్స్ అంటారు, తులాలు అంటారు, అంటే 8 గ్రాములు 10 గ్రాములు, లేకపోతే 100 గ్రాములు 200 గ్రాములు, అంతకంటే శక్తి ఉండదు కదా. కానీ ఈ భక్తుని ముందు విస్తారమైనటువంటి, అంటే ఎన్ని కేజీలు పెట్టారో మనకు తెలియదు, ఎన్ని టన్నులు పెట్టారో మనకు తెలియదు, కానీ ఆ భక్తుడు అంటున్నాడు దావీదు, ఇంత విస్తారమైనటువంటి బంగారము, మేలిం బంగారం కంటే కూడా నేనైతే ఈ దేవుని మాటలు కోరుకుంటానంటున్నాడు. అలాగైతే ఉదయకాలం మన యొక్క అనుభవం ఏంటి? దేవుని మాటలకి విలువిస్తున్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. అలాగైతే మనం దేవుని వాక్యం పట్ల భక్తుల యొక్క అనుభవాన్ని మన అనుభవంగా మార్చుకోవాలంటే, రెండవదిగా దేవుని మాటల యొక్క విలువను మనం ఎరిగిన వారముగా ఉండాలి. మూడవదిగా నేను చెప్పాను కదా, దేవుని మాటల యొక్క స్వచ్ఛతను మనం తెలుసుకోవాలి. అంటే we have to know the purity of the word of God. దానికి సహాయకరంగా మొట్టమొదటి మనం చూస్తే ఇదే కీర్తన గ్రంథంలో 12వ కీర్తన 6వ వచనాన్ని చూద్దాం. 12వ కీర్తన 6వ వచనం, యెహోవా మాటలు పవిత్రమైనవి. వర్డ్ ఆఫ్ ద గాడ్ ఈజ్ ప్యూర్. ఈ ప్యూరిటీ అనేది మనం తెలుసుకోవాలి. దేవుని మాటలు
పవిత్రమైనవి. ఎంత పవిత్రం అంటే ఇక్కడ ఒక కంపారిజన్ చెప్తున్నాడు దావీదు భక్తుడు. ఏమంటున్నాడంటే అవి అంటే దేవుని మాటలు మట్టి మూసలో 7 మారులు కరగి ఊదిన వెండి అంత పవిత్రములు. చూడండి ఎంత ప్యూరో, ఎంత పవిత్రమో దావీదు భక్తుడు చెప్తున్నాడు. సహజంగా వెండిని శుద్ధి చేసే విధానం ఇక్కడ చెప్తున్నాడు. మట్టి మూసలో వాటిని కరిగించి ఊదుతారు. ఒకసారో 2 సార్లు 3 సార్లు ఊదుతారు. ఇక 7 అంటే ఒక సంపూర్ణమైనటువంటి సంఖ్య. అంటే ఇక ఆ వెండిలో ఇక ఎలాంటి ఒక 0.00001% మస్ట్ కూడా లేకుండా అంత ప్యూర్ వెండి తయారవుద్దో అలానే దైవ గ్రంథం కూడా, దేవుని మాటలు కూడా అంత పవిత్రమైనవి అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఇదే దావీదు భక్తుడే మరొక మాట కూడా తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తే 18వ కీర్తనలో 30వ వచనం. 18వ కీర్తన 30వ వచనం. ఇక్కడ అంటున్నాడు, యెహోవా వాక్కు నిర్మలము. యెహోవా వాక్కు అంటే దేవుని మాటలు. బైబిల్లోని ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని మాటలు, ఆయన వాక్కు నిర్మలము. మలము అనగా మలినము లేనిది, మలినము లేనిది, నిర్మలము అంటున్నాడు. అంటే చెడు లేకపోతే మస్టు మకిలి లేనటువంటివి దేవుని యొక్క మాటలను మనం చూస్తున్నాం. ఎంత స్వచ్ఛమైనది దేవుని వాక్యం అంటే, భక్తుడైనటువంటి పేతురు తన అనుభవాన్ని మనకి నేర్పుతా ఉన్నాడు. ఏమంటున్నాడు? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రతి విశ్వాసి కూడా రక్షించబడినప్పుడు ఎలా ఉంటాడంటే అప్పుడే పుట్టినటువంటి శిశువుగా ఉంటాడు. క్రొత్తగా జన్మించిన శిశువును పోలి ఉంటాడు. కాబట్టి ఈ శిశువుకి ఏం కావాలంటే నిర్మలమైనటువంటి వాక్యమును పాలు అంటున్నాడు. పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. చూడండి, నిర్మలమైన వాక్యమును పాలు. కింద ఏమంటాడంటే ఫుట్ నోట్ లో ఆత్మ సంబంధమగు పాలు. ఇది ఈరోజు మనం తాగుతున్న కల్తీ పాలు గురించి మాట్లాడట్లేదు, కానీ స్వచ్ఛమైనటువంటి తల్లి పాల గురించి మాట్లాడుతున్నాడు. అలాగైతే ఇవి అక్షరార్థమైనటువంటి పాలు కాదు, కానీ ఆ తల్లి పాలు ఏ విధంగా స్వచ్ఛంగా ఉంటాయో అలాంటి స్వచ్ఛత దైవ గ్రంథంలో ఉన్న మాటల్లో ఉందని మనం చూస్తున్నాం. తర్వాత ఇదే విషయాన్ని 119వ కీర్తనలో భక్తుడు 140వ వచనంలో చాలా స్పష్టంగా ఆ స్వచ్ఛత గురించి తెలియజేస్తున్నాడు. ఆ మాట మనం గమనిద్దాం. 140వ వచనం. 140వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనకారుడు అంటే, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, యువర్ వర్డ్ ఈజ్ వెరీ ప్యూర్ అంటున్నాడు. దేవునితో మాట్లాడుతూ, అయ్యా నీ మాట, యువర్ వర్డ్ ఈజ్ వెరీ ప్యూర్. చూడండి, అందులో ఎటువంటి తేడా లేదు, పూర్తిగా స్వచ్ఛమైనటువంటిది అని మనం చూస్తా ఉన్నాం. స్వచ్ఛమైనటువంటి దేవుని యొక్క మాటలని మనం చూస్తున్నాం. ఇంకా ఇర్మియా భక్తుడు కూడా ఇలాంటి అనుభవంలోనే ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయం 23వ అధ్యాయం 23వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే 9వ వచనం, యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు అంటా ఉన్నాడు. యెహోవాను గూర్చియు ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలు అంటా ఉన్నాడు. అలాగైతే దేవుని మాటలు ఎంత పరిశుద్ధమైనవండి, ఎంత స్వచ్ఛమైనవండి. దేవుని మాటల యొక్క ప్యూరిటీ ఎంత గొప్పగా అధికంగా ఉందో మనం చూస్తా ఉన్నాం. అలాగైతే we have to know the purity of the word of God. నాలుగవదిగా దేవుని మాటల యొక్క సత్యసంధతను గురించి మనం కొన్ని సంగతులు, భక్తుల యొక్క అనుభవాలు మనం చూద్దాం. మొదటగా మనం గమనిస్తే ఎక్కువగా దేవుని వాక్యం గురించి 119వ కీర్తన ఉంటది కాబట్టి
ఆ కీర్తన నుంచే 119వ కీర్తన నుంచే 142వ వచనంగా ఒక మాట మనం చదువుకుందాం. అక్కడ 119వ కీర్తన 142వ వచనం. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, కీర్తనాకారుడు, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. ఇక సత్యము తప్పితే మరొకటి దైవ గ్రంథంలో లేదు. నథింగ్ బట్ ట్రూత్. ట్రూత్ఫుల్నెస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ మనం తెలుసుకోవాలి అంటే భక్తుల యొక్క అనుభవాల్లో నుంచి దైవ గ్రంథములో వెల్లడి చేయబడినటువంటి ఆ సత్యాలను మనం తెలుసుకోవాలి. దైవ గ్రంథంలో సత్యము కాకుండా మరొకటి ఏంటి? అసత్యం అనేది లేనే లేదు. లేదా సత్యముతో పాటు కొంచెం అసత్యం కూడా కలిపి దైవ గ్రంథం మనకు బోధించట్ల. దైవ గ్రంథంలో ఉన్నది కేవలము సత్యము మాత్రమే సుమా. అలాగైతే భక్తుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము అంటా ఉన్నాడు. అక్కడే అదే అధ్యాయంలో 151వ వచనం కూడా చూద్దాం. 151వ వచనం, నీ ఆజ్ఞలు అన్నీయు సత్యమైనవి అంటున్నాడు. నీ ఆజ్ఞలు అన్నీయు సత్యమైన అంటే దేవుని వాక్యం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచనం వరకు కూడా, పాత నిబంధనలోని 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలు, ఈ 66 పుస్తకాలు ఆరంభం మొదలుకొని ముగింపు వరకు కూడా అన్నీ కూడా సత్యము అనేటువంటి మాట భక్తుడు చెప్తున్నట్టు ఉన్నాడు. సరే, వీటిని ఇండివిజువల్ గా ఇలా చెప్పుకుంటే సత్యం అంటూ మరొక అద్భుతమైనటువంటి మాట ఈ కీర్తనకారుడు దైవ గ్రంథం గురించి మాట్లాడుతున్నాడు. అదే కిందకి వెళ్తే 160వ వచనం. 160వ వచనం, నీ వాక్య సారాంశము సత్యము. నీ వాక్య సారాంశము సత్యం అంటున్నాడు. సారాంశం అంటే మనం ఏమంటామండి? ఒక విషయాన్ని చెప్పి ఇక దాని యొక్క సారాంశం అంటే, ఉదాహరణకి ఒక బత్తాయి, దాన్ని ఏం చేస్తాం? పిండితే బాగా అసలు అందులో ఒక చుక్క కూడా మిగిలిపోకుండా పిండేస్తే మనకు ఫైనల్ గా ఏమొస్తుంది? బత్తాయి జ్యూస్ వస్తుంది. ఒక రుచికరమైనటువంటి జ్యూస్ వస్తుంది. అట్లానే ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా మనం మధిస్తే దీంట్లో వచ్చేటువంటి ఆ సారాంశం ఏంటయ్యా అంటే, ఆ ఫైనల్ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏంటయ్యా అంటే ట్రూత్. నీ వాక్య సారాంశం సత్యం అంటున్నాడు. అలాగైతే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా వాక్యాన్ని గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మేడగదిలో తాను అప్పగింపబడినటువంటి రాత్రి, ఆ మేడగదిలో శిష్యులతో చిట్ట చివరి పస్కా విందు ఆచరించిన రాత్రి తన శిష్యులతో చెప్పినటువంటి మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం మనం అక్కడ గమనిస్తే చూడండి ఏమంటున్నాడంటే, నీ వాక్యమే సత్యము అంటా ఉన్నాడు. నీ వాక్యము సత్యం అనలా. చూడండి, వాక్యము అని లేదు అక్కడ. నీ వాక్యమే సత్యము. యువర్ వర్డ్ ఈజ్ ఓన్లీ యువర్ వర్డ్ ఈజ్ ప్యూర్ అంటున్నాడు, ఆర్ ట్రూత్ అంటున్నాడు. ఓన్లీ యువర్ వర్డ్ ఈజ్ ట్రూత్. చూడండి, నీ వాక్యమే సత్యము అనేటువంటి మాట ఇక రక్షకుడే చెప్తూ ఉండగా, ఈ దైవ వాక్యము యొక్క సత్యసంధత గ్రహించిన వారంగా మనం ఉండాలి. వాక్యం చదువుతా ఉంటే అనేక సార్లు మనకి సందేహాలు వస్తూ ఉంటాయి. మానవులుగా సందేహం అనేది మానవ సహజం, తప్పు లేదు. కానీ మనం విశ్వసించవలసింది ఏంటంటే, ఇది నిజమా? ఎందుకు? సాతానుడు ఆదిలోనే ఏదెను వనంలో హవ్వమ్మ మనస్సులో ప్రవేశపెట్టిన సందేహం ఇది. ఏమన్నాడు? దేవుని మాటలు సత్యము కదా, ఆ పండు తిన్ను దినాన మీరు నిశ్చయముగా చచ్చిపోతారని దేవుడు చెప్తే, సాతాను అంటున్నాడు ఇది నిజమా అంటున్నాడు. అంటే సందేహాన్ని పుట్టిస్తున్నాడు. మనం కూడా దేవుని గ్రంథాన్ని చదువుతూ ఉండగా ఇది నిజమా, ఇలా జరుగుద్దా, జరిగే అవకాశం ఉందా అని మనలో ఏమొస్తా ఉంటాయి?
సందేహాలు వస్తూ ఉంటాయి. ఇది నిజమా? ఆ సందేహం మన ఆది తల్లిలో ఉండగా ఆమె బిడ్డలమైనటువంటి మనలో కూడా ఈ సందేహం అనేది ఒక మానవుని యొక్క సహజ సిద్ధంగా మానవునిలో ఉండేటువంటి మరి గుణ లక్షణాల్లో ఇది కూడా ఒకటి. సందేహాలు రావటం తప్పు కాదు, కానీ సందేహాన్ని నివృత్తి చేసుకోవటం మన బాధ్యత. ఇది నిజమా అని అన్నప్పుడు ఆ రోజు కనుక హవ్వమ్మ గారు అవును ఇది నిజమే అని కరాఖండిగా సత్యం పక్షాన నిలబడి ఉంటే మానవ జాతి చరిత్ర వేరే విధంగా ఉండేదేమో. కానీ దైవ నిర్ణయం, ఆయన కుమారుడు. ఎందుకంటే ఇక్కడ ఇంకోటి కూడా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మానవుణ్ణి దేవుడు ఒక మరమనిషిగా నిర్మించలేదు, కానీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఇండిపెండెంట్ ఎటానమస్ పర్సన్ గా దేవుడు మానవుడిని నిర్మించాడు. అంటే స్వేచ్ఛ ఇచ్చాడు, స్వయం నిర్ణయాధికారం ఇచ్చాడు. అవ్వమ్మ ముందు 2 ఛాయిస్లు ఉన్నాయి. దేవుడేమో ఆ పండు తింటే చనిపోతారని దేవుడు చెప్తే, సాతానుడు వచ్చేమో ఆ పండు తింటే మీరు చావరు అన్నాడు. ఇప్పుడు ఎవరి పక్షాన్ని నిలబడాలి? అవ్వమ్మ. మనం ఎవరి పక్షాన్ని నిలబడాలి? నేనే మార్గము సత్యం అని చెప్పినటువంటి ఆ సత్యవంతుని పక్షాన మనం నిలబడాలా, లేకపోతే ఆది నుంచి అబద్ధికుని పక్షాన మనం నిలబడాలా? అవ్వమ్మ ఇది నిజమా అనేటువంటి సందేహం ఆమె మీద ప్రభావం చూపించి సాతాను వైపే, అతని మాటల వైపే మొగ్గి నష్టపోయింది. భర్తని కూడా నష్టపరిచింది, తద్వారా మానవ జాతి నష్టపోయింది. అయితే ఆ రక్షకుడు, ఉద్ధారకుడు మన ప్రభు వచ్చాడు, మనల్ని ఉద్ధరించాడు. అయితే దేవుని మాటల యొక్క సత్య సంధత అనేది మనం ఎరిగిన వారంగా మనం ఉండాలి. అలాగైతే 5వదిగా దేవుని మాటల యొక్క ప్రభావాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలి. దేవుని మాటల యొక్క ప్రభావం, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏంటి ఆ ప్రభావం అంటే భక్తుల అనుభవం. అది కూడా ఇర్మియా భక్తుడు దేవుడిచ్చినటువంటి గ్రంథాన్ని భుజించిన తర్వాత అతని అనుభవం ఏంటయ్యా అంటే, ఇక్కడ మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. దేవుడిచ్చిన మాటలు భుజించాడు. భుజించిన తర్వాత ఏమంటున్నాడంటే, అయ్యా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును. చూడండి, దేవుని మాటలు భుజించిన తర్వాత ఇక్కడ ఒక విషయాన్ని వెల్లడి చేస్తున్నాడు. నీ పేరు నాకు పెట్టబడిన గనుక. దేవుని పేరు పెట్టబడిన ఇర్మియా. అలాగైతే ఉదయకాలం ఈ జూమ్ మీటింగ్ లో చేరినటువంటి మనం కూడా దేవుని పేరు పెట్టబడిన వారమేనండి. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన అమూల్యమైనటువంటి, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల వంటి ఆ క్రీస్తు రక్తాన్ని వెచ్చించి మనల్ని కొని తన సొత్తుగా చేసుకున్నాడు. మనం కూడా యేసు ప్రభువుకు చెందిన వారం, ఆయన పేరు పెట్టబడిన వారం, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉండటానికి అధికారం పొందినటువంటి వారం. అనగా దేవుని పేరు మనకు పెట్టబడింది. మీరెవరంటే మేము దేవుని పిల్లలం అని చెప్తున్నాం. వీఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్ అంటున్నాం, వీఆర్ ద డాటర్స్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నాం. ఆయన పేరు మనకు పెట్టబడింది. కాబట్టి దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియా యొక్క అనుభవం ఏంటంటే, ఆ దేవుని మాటలు భుజించిన తర్వాత ఆ మాటలు ఆయనకి సంతోషాన్ని కలగజేసినాయి. ఉదయకాలం ఒక ప్రశ్న వేస్తున్నాను, దేవుని మాటలు నీకు సంతోషం కలగజేస్తున్నాయా? తరువాత నా హృదయమునకు ఆనందము కలగజేయుచున్నవి. చూడండి, సంతోషము, ఆనందం. దేవుని మాటలు భుజించిన తర్వాత ఇది ఇర్మియా యొక్క మరి అనుభవం, ఆయన యొక్క ఫీలింగ్. అలాగైతే ఉదయకాలం నీ అనుభవం ఏంటి, నా అనుభవం ఏంటి, ఎలా ఉంది పరిశీలన చేసుకుందాం. దేవుని మాటలు భుజించిన తర్వాత మనకి సంతోషం కలుగుతా ఉందా? మన హృదయానికి ఆనందం దొరుకుతా ఉందా? దేవుని మాటలు ఎలాంటి మాటలు అంటే సంతోషాన్ని, ఆనందాన్ని, మరి ఆందోళనతో ఉన్నటువంటి హృదయాలకు నెమ్మదిని ఇచ్చేటువంటి దైవ గ్రంథం ఇది. ఒకసారి నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు హై స్కూల్లో అనుభవం, మా తెలుగు మాస్టర్ గారు వాళ్ళ మిస్సెస్ డెలివరీ టైంలో చనిపోయింది. చిన్న వయసే, మేబీ అప్పటికి ఆవిడకు 35 ఇయర్స్ ఉండొచ్చు. ఆవిడ డెలివరీ టైంలో చనిపోయింది. బాబు సేఫ్, బాగానే ఉన్నాడు, కానీ ఆవిడ చనిపోయింది.
ఆయన బ్రాహ్మిన్, తెలుగు మాస్టర్ గారు, బ్రాహ్మణుడు. సరే, చనిపోయిన తర్వాత ఆయన చాలా తర్వాత కొంతకాలం సెలవు పెట్టి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యాడు. అప్పుడు మా స్కూల్లో మా ఫిజిక్స్ మాస్టర్ గారు ఎవరయ్యా అంటే జక్కి దేవరాజు గారు. మీ అందరికీ తెలుసు జక్కి దేవరాజు గారు అంటే మన క్రైస్తవ సునాద కీర్తనలో ఎన్నో పాటలు ఉన్నాయి. ఆయన రాసిన పాటలు అన్నీ కూడా మనం రెగ్యులర్ గా మన చర్చెస్ లో మనం పాడుకునే పాటలు. ఉదాహరణకి ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ ఆయన రాసిందే. మనం క్రైస్తవ సునాద కీర్తనల పుస్తకంలో ఆ సాంగ్ రైటర్స్ పేర్లు కనుక మనం చూస్తే జక్కి దేవరాజు గారు పేర్లు చాలా కనపడతాయి. ఆయన చాలా పాటలు రాశాడు. వాటిల్లో కొన్ని మన క్రైస్తవ సునాద కీర్తనలో కూడా ఉన్నాయి. ఆయన ఏం చేశాడంటే ఆ బ్రాహ్మణ తెలుగు మాస్టర్ గారికి బైబిల్ ఇచ్చాడు. ఇది నా ముందు జరిగిన సంగతి చెప్తున్నానండి. బైబిల్ ఎప్పుడు ఇచ్చాడో నాకైతే తెలియదు, కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నేను అప్పుడు అక్కడే ఉన్నాను వాళ్ళ పక్కన. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, దేవరాజు గారు, మాస్టర్ గారు నేను బైబిల్ ఇచ్చాను కదా, చదువుతున్నారా అని అడిగితే ఆ మాస్టర్ గారు ఏమన్నాడంటే, చదువుకుంటున్నానండి. ఎందుకంటే ఆయన బాగా దుఃఖంలో ఉన్నాడు. ఎందుకు? యవ్వన భార్య, ప్రియ భార్య చనిపోయింది, దుఃఖంలో ఉన్నాడు. అప్పుడు ఆ తెలుగు మాస్టర్ గారు ఏమంటున్నాడంటే, అవునండి నేను చదివాను, నాకు నెమ్మది దొరికింది అన్నాడు. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. చూడండి, అన్యుడే కానీ దైవ గ్రంథం చదివినప్పుడు నాకు నెమ్మది దొరికిందని సాక్ష్యం ఇస్తున్నాడు. అలాగైతే నీ అనుభవం, నా అనుభవం ఎలా ఉంది? సంతోషం దొరుకుతుందా? దేవుని మాటలు చదువుతుంటే హృదయానికి ఆనందం దొరుకుతా ఉందా? నెమ్మది, శాంతి దొరుకుతా ఉందా? దొరుకుతుంది అని చెప్పి భక్తుల అనుభవాలు. వ్యక్తిగతంగా కూడా నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ని కూడా మీకు చెప్పాను. అలాగైతే దేవుని మాటల ప్రభావం ఎలా ఉంటుందంటే ఆ భక్తుల అనుభవం లాగా ఉంటుంది. ఇంకా చూడండి, 119వ కీర్తన 130వ వచనం. 119వ కీర్తనలో 130వ వచనాన్ని మనం చదివితే దేవుని మాటల యొక్క ప్రభావం ఎలా ఉంటది అనేది నేను చెప్తున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే అంటే చూడండి, ఎప్పుడైతే దేవుని వాక్యం వెల్లడవుద్దో, అది చదవడం ద్వారా కానివ్వండి, వినడం ద్వారా కానివ్వండి, వెల్లడవుద్దో వెంటనే వెలుగు కలుగుద్దట. ఏంటా వెలుగు? అదే జీవపు వెలుగు. ఈ లోకం చీకటిలో ఉంది. చీకటి పాపానికి సాదృశ్యం అని మనకు తెలుసు. మనం కూడా ఒకప్పుడు చీకటి అయి ఉన్నాము. మరి ఈనాడు చీకటిలో ఉన్నటువంటి మనం వెలుగులోకి నడిపించబడ్డాం. ఎఫెసీయులతో మాట్లాడుతూ 5వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారు అంటాడు, పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి, కానీ ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎలా? చీకటి అయి ఉన్న మనం వెలుగుగా ఎలా మార్చబడ్డాం? ఇదిగో ఈ గ్రంథమే, ఈ మాటలే. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఆ రక్షణ సువార్త వాక్యమే మనల్ని, చీకటైనటువంటి మనల్ని వెలుగుగా మార్చింది. అంత మాత్రమే కాదు, రెండవదిగా ఏమంటున్నాడంటే అక్కడే, అవి తెలివి లేని వారికి, అవి అంటే దేవుని మాటలు, తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఒకవేళ మనకు డిగ్రీలు ఉండొచ్చు, డబుల్ పీజీలు ఉండొచ్చు, పిహెచ్డీలు ఉండొచ్చు, కానీ అది లోక జ్ఞానం, దేవుని దృష్టిలో వెరితనం. కానీ దైవ జ్ఞానం ఇది పైనుండి వచ్చేటువంటి జ్ఞానం. దేవుని వాక్యం ద్వారా మనకి ఆ తెలివి కలిగిందని మనం చూస్తున్నాం. ఇది భక్తుని యొక్క అనుభవం. ఇంకా అంత మాత్రమే కాదు, ఇంకా చూడండి, ఇదే 119వ కీర్తనలోనే 50వ వచనంలో భక్తుడు ఏమంటున్నాడు చూడండి. 50వ వచనం, 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచూ ఉన్నది. చూడండి, ఇది బ్రతికించే వాక్యం అండి. ఒకప్పుడు మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి మనల్ని బ్రతికించిన వాక్యం ఈ దైవ గ్రంథం బైబిల్. చచ్చిన మనం బ్రతికాం. దేని ద్వారా? ఈ బైబిల్ గ్రంథంలోని మాటల ద్వారా. అంత మాత్రమే కాదు, ఒకప్పుడు మనకి నెమ్మది లేదు, మనసులో శాంతి లేదు, సమాధానం లేదు. నేను ఇప్పుడే చెప్పినట్లుగా ఆయా పరిస్థితులను బట్టి, వచ్చిన కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి దుఃఖములో ఉన్నటువంటి మనం, నెమ్మది లేని స్థితిలో ఉన్నటువంటి మనకి ఈ దైవ గ్రంథంలోని మాటలు, బైబిల్లోని మాటలు మనకేం కలగజేసినాయా అంటే నెమ్మది కలగజేసినాయి. ఇవి మనల్ని బ్రతికించడం మాత్రమే కాదు, మన విశ్వాస జీవితంలో, ఈ మానవ భౌతిక జీవితంలో, ఈ సమాజ జీవితంలో, ఉద్యోగ జీవితంలో, కుటుంబ జీవితంలో
మనకు వచ్చేటువంటి అశాంతి, అసమాధానం, నెమ్మది లేని స్థితిలో దేవుని మాటలే మనకి నెమ్మది కలిగించేవిగా ఉన్నట్లు భక్తుని యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం. మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తనలోనే 11వ వచనం. 119వ కీర్తనలోనే 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అలాగైతే ఈ వాక్యము మనల్ని పాపం చేయకుండా ఆపేటువంటి వాక్యం. పాపం చేయకుండా మనల్ని ఆపగలిగినటువంటి శక్తి ఈ వాక్యానికి ఉంది. దేవుని వాక్యమే మనల్ని హెచ్చరిస్తూ పాపం చేయకుండా, దేవుని ఎదుట పాపం చేయకుండా మనల్ని కాపాడుతూ ఉందనేది మనం తెలుసుకోవాలి. ఇక 6వదిగా దేవుని వాక్యం యొక్క పోలికలు మనం చూద్దాం. ఎన్ని రకాలైనటువంటి పోలికలతో దేవుని వాక్యం పోల్చబడిందో. కంపారిజన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం చూస్తే మనందరికీ తెలిసినటువంటి మాటలే నేను గబగబా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఇదే 119వ కీర్తనలో 105వ వచనంలో ఈ వాక్యము దీపముతో పోల్చబడింది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది అంటున్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగు అంటున్నాడు. చూడండి, దీపముతో పోల్చబడింది. ఎందుకు అంటే అది చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్లు ఉంది అని పేతురు భక్తుని యొక్క అనుభవం. 2వ పత్రికలో కనుక మనం చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనములో దేవుని వాక్యం గురించి మాట్లాడుతూ, ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్లు ఉన్నది, దాని యందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఈ ఉదయకాలం మన వైపు, ఒక్కొక్కరి వైపు వేలు చూపిస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే, దాని యందు లక్ష్యం ఉంచితే మీకు మేలు అంటున్నాడు. దేని యందు? దేవుని వాక్యమందు లక్ష్యం ఉంచాలి. ఎందుకంటే ఇది చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్లుంది. మన హృదయాల్లో, మన జీవిత అంతర్భాగాల్లో, హృదయాంతర్భాగాల్లో, లేదా మన యొక్క ఇంకా శరీరంలో ఎక్కడన్నా చీకటి అనేది దాగుందా అంటే పాపం దాగుందా, పాపపు కోరికలు దాగున్నాయా, లోక సంబంధమైన ఆశలు దాగున్నాయా, ఇలాంటి వాటి విషయంలో ఈ వాక్యం గనక మనము దాని యందు లక్ష్యం ఉంచితే ఒక టార్చ్ లైట్ లాగా ఎక్కడెక్కడ చీకటి ఉందో అక్కడికి వేయబడతా ఉంటది. ఆ యొక్క చీకటిలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి సంగతులు వెల్లడి చేయబడి అవి మనం తీసివేసుకోవడానికి అవకాశము ఉంది అని మనం చూస్తున్నాం. సామెతల గ్రంథంలో 6వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉన్నది అంటాడు. చూడండి, దీపము, దాని ద్వారా వచ్చే వెలుగు. ఇది ఎంత అద్భుతమైనటువంటి పోలిక ప్రియులారా. అంత మాత్రమే కాదు, మనందరికీ అనేక సార్లు మనం తెలుసుకొని మనం ధ్యానం చేసేటువంటి మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ వాక్యము అద్దముతో పోల్చబడింది. చూడండి, ఏ విధంగా అయితే, నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, ప్రతిరోజు కూడా మనం అద్దం చూడని రోజు ఒకటి ఉందా? అద్దంలో మనల్ని మనం చూసుకొని రోజు ఒక్కటైనా ఉందా? ఎన్నిసార్లు చూసుకుంటామో కదా, లేచిన దగ్గర నుండి పడుకోబోయేదాకా ఎన్నిసార్లు అద్దం ముందు మనల్ని మనం చూసుకుంటామో కదా. అలాగైతే దేవుని వాక్యము అద్దంతో పోల్చబడింది. చూడండి, ఏమంటున్నాడంటే, ఎవడైనాను వాక్యం వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యం అనేటువంటి అద్దం, వాక్యము అద్దం. ఈ భౌతికమైనటువంటి అద్దం ఈ భౌతిక శరీరం మీద ఉన్నటువంటి పై లోపాలని మాత్రమే చూపించగలదు, కానీ దేవుని వాక్యం అనేటువంటి అద్దం మన అంతర్భాగాలలో ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తి చూపిస్తే మనం ఏం చేయాలి? ఆ పక్కకి వెళ్ళిపోవడం కాదు, కానీ వాటిని సరి చేసుకునే వారంగా ఉన్నారు. ఏ విధంగా అయితే అద్దంలో మనం ముఖం చూసుకొని క్రాఫ్ చిరిగిపోయిందా, ముఖం మీద ఏమన్నా మచ్చలు గిచ్చలు ఉన్నాయా, ఏమన్నా మట్టి అంటుకుందా, ఇలా శుభ్రం చేసుకుంటూ ఉంటాం. డ్రెస్ సరిగ్గా ఉందా, ఇవన్నీ చెక్ చేసుకొని సరి చేసుకుంటాం. ఎందుకు అద్దం చూస్తాం? సరి చేసుకోవడానికి చూస్తాం. ఏదో తమాషాగా ఎలా ఉన్నానని కాదుగా, సరి చేసుకోవడానికి చూస్తాం అద్దం. అలానే దేవుని వాక్యాన్ని కూడా మనల్ని మనం సరి చేసుకోవటానికి చూడాలి అని ఇది భక్తుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఇర్మియా భక్తుడు అంటాడు,
23వ అధ్యాయం 28వ వచనంలో, అదే విధంగా 5వ అధ్యాయం 18వ వచనం 14వ వచనంలో కూడా ఈ వాక్యాన్ని అగ్నితో పోల్చాడు. వాక్యము అగ్నితో పోల్చాడు. అగ్ని ఏం చేస్తది? మనలో ఉన్నటువంటి దేవుని వాక్యం అనేటువంటి అగ్ని మస్టుని కాల్చేస్తది. కాబట్టి దేవుని వాక్యం ఒక అగ్ని లాంటిదని మనం చూస్తున్నాం. అక్కడే ఇర్మియా భక్తుడు 23వ అధ్యాయం 29వ వచనంలో దేవుని వాక్యాన్ని సుత్తెతో పోల్చాడండి. బండలను బద్దలు సుత్తెతో పోల్చాడు. అవును, దేవుని వాక్యం ఎలాంటి బండ హృదయాన్నైనా, మొండి హృదయాన్నైనా బ్రద్దలు చేయగలిగినటువంటి సుత్తెతో పోల్చబడింది. చాలా మంది కఠినంగా ఉంటారు. సౌలు ఒకప్పుడు ఎలా ఉన్నాడంటే కఠినాత్ముడుగా ఉన్నాడు. ధర్మశాస్త్రం ఎరిగిన వాడే, కానీ దేవుని విషయంలో, దేవుని మాటల విషయంలో క్రైస్తవుడు, క్రీస్తు, యేసు అనే మాట వినబడకూడదని చెప్పి ఒక బండ మొండి హృదయంతో సంఘాన్ని హింసించిన అలాంటి పౌలుని సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు? నువ్వెవరు అంటే, నేను నజరేయుడని, నువ్వు హింసించుచున్న నజరేయుడని యేసుననేటువంటి దేవుని మాట విని మోకరించాడంతే. ఆ బండ హృదయం బద్దలైపోయింది ఆ దేవుని మాటతో. అలాగైతే దేవుని వాక్యం బండలు బద్దలు చేసే సుత్తి లాంటి. చాలాసార్లు మనం అంటాం, ఆయనతో ఎంత చెప్పినా లాభం లేదండి, ఆయన భలే మొండోడు, బండోడు అంటా ఉంటాం. నో, దేవుని వాక్యానికి ఉన్న శక్తి ప్రియులారాది. అలాగైతే 7వ పోలికగా మనం 7వ సంగతిగా మనం ఏం చూడాలి అంటే, యేసే దేవుని వాక్యం అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అది మనకి ప్రకటన గ్రంథంలో గనక మనం చూస్తే చాలా స్పష్టంగా 19వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభుని గురించి, ఆయన 2వ రాకడలో విజయవీరుడిగా వస్తున్నటువంటి యేసు ప్రభుని గురించి అక్కడ ఏం రాయబడిందంటే, దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. యేసు ప్రభు వారి గురించి ఆయన పేరేంటయ్యా అంటే, ఎన్నో పేర్లు ఉన్నాయి. వాటిల్లో దేవుని వాక్యం అనే పేరు కలిగిన వాడు యేసు ప్రభు వారు మాత్రమే. ఎందుకు? ఆయన ఆది యందు వాక్యముగా ఉన్నవాడు, వాక్యముగా దేవుని యొద్ద ఉన్నవాడు, వాక్యముగా దేవుడై ఉన్నటువంటి వాడు. ఆ వాక్యమే అనగా దేవుడై ఉన్నటువంటి వాక్యమైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. అలాగైతే ప్రియ సహోదరి సహోదరులారా, 7వదిగా అసలు వాక్యం మన ప్రభువైన యేసుక్రీస్తు వారని తెలుసుకున్నప్పుడు ఎంతగా మనం ఆ ప్రభువుని అపేక్షిస్తాం, ఎంతగా వాక్యమై ఉన్న ప్రభువుని మనం అపేక్షించాలి. ప్రభువే వాక్యం అని చెప్పబడుతుండగా ఆ వాక్యాన్ని ఎంత మనం ప్రేమించాలి. అలాగైతే ఉదయకాలం ఇర్మియా భక్తుడు దేవుని మాటల గ్రంథాన్ని, దేవుని మాటలను నేను భుజించానన్నాడు. యెహెజ్కేలు భక్తుడు దేవుని మాటల్ని నేను భక్షించానన్నాడు. యోహాను భక్తుడు వాటిని తినివేశానన్నాడు. అలాగైతే ఆ భక్తులు ఆ విధంగా భుజించటంలో, భక్షించటంలో, తినివేయడంలో వారికి తోడ్పడింది ఏందంటే గ్రంథాన్ని గురించి వారు తెలుసుకున్న సత్యాలే సుమా. ఈరోజు ఉదయకాలం మనం కూడా దైవ వాక్యాన్ని గురించి 7 సంగతులు మనం తెలుసుకున్నాం. మొట్టమొదటిగా దేవుని మాటల యొక్క రుచిని మనం తెలుసుకున్నాం. టేస్ట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. 2వది దేవుని మాటల యొక్క విలువ, వాల్యూ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. 3వది దేవుని మాటల యొక్క స్వచ్ఛత, ప్యూరిటీ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. 4వది దేవుని మాటల యొక్క సత్యసంధత, ది ట్రూత్ఫుల్నెస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. 5వది దేవుని మాటల యొక్క ప్రభావం, ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. 6వది దేవుని మాటల యొక్క పోలికలు, కంపారిజన్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. 7వది జీసస్ క్రైస్ట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ 7 సంగతులు తెలుసుకున్న మనం కూడా భక్తుల అనుభవాల్లోకి రావాలి. భుజించే అనుభవం, భక్షించే అనుభవం, తినివేసే అనుభవం. అలా చేసి మనం కూడా వారు ఏ విధంగా అయితే వారి అనుభవాలను మనకు పంచుకున్నారో మనం కూడా దైవ గ్రంథాన్ని భుజించి, భక్షించి మన అనుభవాన్ని కూడా ఇతరులతో పంచుకుందాం. అలాగే చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చేరిన మనందరికీ తన సహాయం దయచేయునుగాక. దేవుడు తన మాటలను దీవించునుగాక. ఆమెన్. మీ అందరికీ నా వందనాలు. వందనాలు. చక్కటి సందేశం అందించిన వందనాలు. మంచి ఆ మాట ఒక 2 వచనాలు పాడుకుందాం. దేవాని దివ్య వాక్యము. దేవాని దివ్య వాక్యము
ఇవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపముతో నిండిన మమ్మున్ దీపము వంటి వాక్యమే, పాపముతో నిండిన మమ్మున్ దీపము వంటి వాక్యమే, కల్వరికి నడిపించి కలుషమును తొలగించి, కల్వరికి నడిపించి కలుషమును తొలగించి మాది తొలగించేను, మాధును తొలగించేను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. అందులో ఎన్ని పోలికలు మనం చెప్పుకున్నటువంటివన్నీ కూడా భక్తులు గ్రంథంలో నుండే తీసి రాసినటువంటి అనుభవం. వాన వంటి వాక్యము తేనె కంటే మధురము, వాన వంటి వాక్యము తేనె కంటే మధురము, వెండి బంగారముల వెల ఎంత అయినాను, వెండి బంగారముల వెల ఎంత అయినాను తులతూగవు నీ వాక్యముతో, తులతూగవు నీ వాక్యముతో. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. పెద్దలు దేవదానం బ్రదరు ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలన్నా. కేవలం ప్రసంగం కోసమే సిద్ధపడుతూ వస్తూ ఉన్నాం, అది క్రమము కాదు అని అర్థమైంది. అప్పుడు నన్ను వెలిగించిన దేవుడు నాలాంటి బలహీనలు ఎవరన్నా ఉంటే వారిని కూడా వెలిగించాలని తలస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ గల మా తండ్రి, మహోన్నతుడా, ఘనమైన రాజా, పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయ కాలమును మాకు సుదినముగా అనుగ్రహించి సజీవ లెక్కలో ఉంచి మమ్మల్ని అందరినీ ఈ పాఠశాలలో నడిపించారు. మీకు స్తోత్రాలు. ఈ దినమున మరి హోస్ట్గా ఉండి పాల్ గారిని మరి నిర్ణయించుకొని చక్కగా నడిపించడానికి కృప చూపారు. వందనాలు నాయన. అలాగూ దేవానంద్ గారిని బలపరిచి చక్కని వాక్యముతో మీ వెలుగులో మేము ఎలా నడవాలో చూపించిన 7 సత్యాలను బట్టి వందనాలు. మేము మా జీవితాల ద్వారా మిమ్మల్ని ప్రకటించినట్లు కృప చూపని కూడా ప్రారంభిస్తాం. చేరి వచ్చిన పెద్దలను, సేవకులను, పరిశుద్ధులను, పరిచారకులను అందరిని కూడా పేరు పేరు వరుసను దీవించమని ప్రార్థన. ఇదే సమయంలో సహోదరుడు దిద్దే యేసేపు గారి సత్యమణి గారు, చంద్రలేల్ గారు క్రిటికల్ కండిషన్లో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుండగా మీరు ఒక్కసారి కనికరించండి. మీ కరుణా హస్తాన్ని, దక్షిణ హస్తాన్ని, కృపాహస్తాన్ని ఆ బిడ్డ మీద ఉంచి మీరు లేవనెత్తితే తప్ప మరి కష్టమునైనా ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచండి. సహోదరుని ఆదరించండి, బలపరచండి, భయపడమని ప్రార్థన. అలాగే ఎవరైనా సమస్యలతో, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, మరి అనారోగ్యంలో ఎవరైనా ఉంటే వారిని కూడా మీ కృపాస్తాలకు అప్పగించుకుంటున్నాం. సహాయించండి. ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలుకి వందనాలు. నా మట్టుకైతే నాకు మీ వాక్యము ద్వారా బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పెద్దల దేవుడు గారికి చేసుకుంటున్నాం.